కమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ మొగేడు. రచన పి. ఆజాద్ చంద్రశేఖర్. పెళ్లి చూపులప్పుడు పరిమళను చూశాడు అనంత్. అప్పుడు వారు మాట్లాడుకున్నదేం లేదు. ఇద్దరి కళ్ళు మాట్లాడుకున్నాయి. ఇప్పుడు పెళ్లి జరుగుతోంది. ఇద్దరి మధ్య అడ్డుతెర కట్టారు. అయినా ఆమెను చూడాలని తాపత్రయం కలగటమేమిటో తనకే అర్థం కాలేదు. పరిమళ కూడా అలాంటి స్థితిలోనే ఉందా అనిపించింది అతనికి. ఓసారి తెర కిందికి జారింది. అప్పుడు పరిమళను చూశాడు. అనుమానం వచ్చింది. ఆమె ముఖంలో ఏమాత్రం సంతోషం కనిపించడం లేదు. మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు మరోసారి నిశితంగా చూశాడు. ప్రసన్నభరితంగా లేదు. పరిమళకి ఈ పెళ్లి ఇష్టం లేదా? మరెందుకు పెళ్లిపిటల మీదకి రావటం? అమ్మానాన్నలు బలవంతంగా ఈ వివాహం జరిపిస్తున్నారా? అయినా తను చదువుకుంది, ఆధునిక స్త్రీ. తనకు అంగీకారం లేకుండా మరొకరితో బతుకు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఓ జీవితకాలం కలిసి చేయాల్సిన ప్రయాణం కదా. మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆమె పూలజడను పైకెత్తి పట్టుకున్నారు. తను ఆలోచనల్లో ఉంటే దృశ్యం రసాభాస అవుతుంది. అయినా ఇదంతా తన అనుమానం కావచ్చును కదా అనుకున్నాడు. భజంత్రీలు మోగుతున్నాయి. ఎలా అయితే అలా అవుతుంది. మంచి భార్య దొరకటం అదృష్టం అంటారు. రేపటి నుండి ఎలాంటి స్థితినైనా ఎదుర్కోవాల్సిందే అనుకుంటూ 3 ముళ్ళు వేశాడు అనంత్. పరిమళ ఆలోచనల్లో ఉంది. తనకి లాస్య మాటలు గుర్తుకొస్తున్నాయి. పరి, ఇప్పటివరకు నేను చచ్చేంత బిజీగా ఉన్నాను. అందుకనే ఫోన్ కూడా చేయలేకపోయాను. నేను, సుమన, కీర్తి నీ పెళ్లికి వచ్చి అల్లరల్లరి చెయ్యాలనుకున్నాం. కాని సారీ, అందరం ఇక్కడే ఇరుక్కుపోయాం. ఒక్కరం కూడా రాలేకపోతున్నాం. ఏం చేస్తాను? అది నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఈ విషయం మాట్లాడడానికే ఫోన్ చేశాను. నీది నిజంగానే బ్యాడ్ లక్ కావచ్చు. అదేంటి? నీ శ్రీవారి పేరేంటి? అనంత్, నువ్వు అతనితో మాట్లాడావా? ఏ విషయం గురించి? నీకు పెళ్లి చూపులయ్యాయి కదా. అప్పుడు మీరు విడివిడిగా మాట్లాడుకోలేదా? లేదు లాస్యా. నాన్సెన్స్. ఈ రోజుల్లో ఎవరైనా అలాంటివారున్నారా? తర్వాతైనా అతను నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాడా? మీరు మాట్లాడుకున్నారా? లేదని చెప్తున్నాను కదా. అయినా పెళ్లికి ముందు ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకున్నంత మాత్రాన ఒకరికొకరు అర్థమవుతారా? అందుకని తల తాకట్టు పెడుతున్నావా? అసలేం మాట్లాడకుండా పెళ్లిపీట్ల మీదకి ఎక్కడానికి నువ్వు బీసీ కాలం నాటి మహిళవా? కనీసం ఇద్దరూ కలిసి ఓ ఈవినింగ్ చాయ్ తాగటానికి, గుర్తుంచుకో, చాయ్ మాత్రమే, బీరు తాగటానికి వెళ్లారా అని అనడం లేదు. లాస్యా, అల్లరి చేయటం ఆపి అసలు విషయంలోకి రా అంది పరిమళ. అనంత్ అందగాడు. అందుకే నువ్వు పడిపోయావు. నాకు మీ పెళ్లి గురించి చెప్పావు. ఇప్పుడు అతని ఫోటో చూశాను. షాక్ అయ్యాను. ఎందుకు షాక్ అవటం? అనంత్ నీకు తెలుసా? అతని వెనకాలేమైనా కథ ఉందా? అవన్నీ తీరిగ్గా చెప్తాను. ముందు ఈ పెళ్లి జరగకుండా చూసే అవకాశం నీకుందా? లాస్యా, నీ మాటలు వింటుంటే దీని వెనకాల పెద్ద కారణమే ఉండి ఉంటుంది. అది తెలియకుండా అమ్మా నాన్నలను ఎలా ఒప్పించగలను? నువ్వు నా దగ్గరికి వెంటనే ఎలాగైనా రాగలవా? అది కుదరదనే కదా ఈ గోలంతా అంది లాస్య. అసలు విషయం చెప్పు లాస్యా. అనంత్ గే కావచ్చు. గేనా? పరిమళ నిర్ఘాంతపోయి అంది. యా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ముందు పెళ్లి రద్దవుతుంది. తర్వాత సంగతి చూద్దాం. నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? అప్పుడు మా కుటుంబం పరువు, నా భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? అయినా అనంత్ గే అని ఏ ఆధారంతో చెప్పగలవు? గే కాకుంటే నపుంసకుడు. లాస్యా, నెత్తిమీద పిడుగుపడినట్లు చివరి మాటల్లా ఉన్నాయి. నీకు సమయం లేదు. అయినా పర్వాలేదంటే నీ ఇష్టం. నీ జీవితం నీది. ఓ గేతో లేదా నపుంసకుడితో జీవితాంతం బాధలు పడతావా? రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా విహరిస్తావా? నిర్ణయం నీది. ఇప్పటికే నాకు 10 మిస్డ్ కాల్సున్నాయి. బాయ్ అని కట్ చేసింది. పరిమళ ఇప్పటివరకు ఇలాంటి కఠినమైన సందర్భాన్ని ఎదుర్కోలేదు. లాస్యతో పాటు
తన మిత్ర బృందం ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిలు. సిగరెట్లు తాగుతారు. వైన్ నుండి హార్డ్ డ్రింక్స్ తీసుకునేవారు ఉన్నారు. ఆడామగ సంబంధాల గురించి వారు మాట్లాడుకునే మాటలు వింటే పాతతరం వారికి గుండెలు బద్దలైపోతాయి. వారిలో లిబరల్ గా ఉండేది తనే. కొత్తలో బలవంతం చేసేవారు. అప్పుడు స్పష్టంగా చెప్పింది, నేను బెంగళూరు రావడానికి కారణం చదువుకోవడానికి. ఇక్కడికి వచ్చే ముందు నాకు చాలా మంది చెప్పారు, ఆడపిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని. మా అమ్మా నాన్నలు ఒకే మాట చెప్పారు, నీకు చదువా ప్రేమ? అక్కడి పిల్లల గురించి అనేకం వింటున్నాను. మేం ఆంధ్రాలో ఉండి నువ్వు అక్కడ ఏం చేస్తుంటావో తెలుసుకోలేం. బతుకు నీది, బంధం నీది. దాన్ని చక్కగా మలుచుకుంటావో, కుక్కలు చింపిన విస్తరిలా చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు. అందుకని నన్ను మీరు బలవంతం చెయ్యొద్దు. వావ్, పరిమళాలు వెదజల్లావు. ఓకే, నీ జోలికి మేం రావటం లేదు. కనీసం నీ పెళ్లికైనా పిలుస్తావా అందో అమ్మాయి. నేను అదే అడుగుతున్నాను. పరీ, నేను మగవాళ్ళం చేసుకోను. ఐఎమ్ లెస్బియన్ అంది. మరొక ఆమె, నేను సింగిల్ మదర్గా ఉంటా అంది. ఆశ్చర్యంగా చూస్తుంటే, పరిపరి విధములుగా ఆలోచించకు. ఇవన్నీ ఇప్పుడు చట్టం ఆమోదించినవి అన్నారు మరొకరు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. లాస్య హాస్యం కోసం ఇదంతా చేయటం లేదు. ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయినా తను ఎంత సంప్రదాయబద్ధంగా ఉన్నా గేతో, నపుంసకుడితో ఎలా ప్రయాణం చేయగలదు? అలా అని ఇందులో వాస్తవం తెలియకుండా ఎదుటివారిని ఏ రకంగా గాయపరచగలదు? ఎవరి జీవితం వారిదే. అది ఓ 2 కుటుంబాలతో, సమాజంతో కూడా ముడిపడి ఉంది కదా అనుకుంది. ఎటూ తేల్చుకోలేక మదనపడింది. అప్పుడు తనకు తానే సమాధానం చెప్పుకుంది. అనంత్ నిజంగానే ఆ రెండింటిలో ఏ ఒక్కటైనా ఆ ప్రయాణం సాగదు. అతని నుండి విడిపోయే అవకాశాన్ని చట్టమే కల్పించింది. తను ఏ నిర్ణయం తీసుకున్నా బాధే. అందుకని అదేదో నేనే తాత్కాలికంగా అనుభవిస్తాను. ఈ వేదనను 2 కుటుంబాలకు పంచను అనుకుంది. పెళ్లిపీటల మీద కూర్చున్నా ఈ ఆలోచనలు పరిమళను అంటిపెట్టుకునే ఉన్నాయి. తనలోని ఆందోళనను కప్పిపుచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. ఆమెకి సాధ్యం కాలేదు. అమ్మాయి అని అమ్మ పిలవటంతో ఆలోచనలకు తెరపడింది. తిరిగి అదే సందిగ్ధత. శోభనం గురించి చెప్పినప్పుడు ఓ 1 నెల రోజులు వాయిదా వేశాడు అనంత్. ఇంట్లో వారికి అదేమంత పట్టించుకోదగ్గ విషయంగా అనిపించలేదు. అనంత్కి చెందిన ఓ ప్రాజెక్టు చివరి దశలో ఉంది. దానికి అతను లీడరు. అది సమయానికి అందించాలి. విజయవంతంగా పూర్తయిన అనంత్కి ప్రమోషన్లు ఉంటాయి. అతనిప్పుడు ముంబైలో పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్లే ముందు పరిమళను కలుసుకున్నాడు. ఇద్దరి మధ్య కొంతసేపు మాటల్లేవు. నేను ముంబై వెళ్తున్నాను పరిమళ గారు. మనకు పెళ్లైన వెంటనే ఇలా వెళ్లటం కాస్త నిరుత్సాహంగా ఉంటుందని నాకు తెలుసు. అసలు ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నలకు ముందే చెప్పాను. మళ్లీ ముహూర్తాలు లేవని ఒప్పించారు. అందుకని తప్పలేదు. అంతేనా అంది పరిమళ. ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత అడిగాడు, ఎందుకలా అడిగారు? నా ఉద్దేశం, మీ అమ్మానాన్నల కోసమే ఈ పెళ్లి చేసుకున్నారా అని. అది కూడా ఉంది. నాకు మీరు నచ్చారు. ఇది కూడా కారణం. చిన్నగా తలూపింది. మీరు కూడా అని ఆగాడు. అడగండి, మీ అమ్మానాన్నల కోసమే చేసుకున్నారా ఈ పెళ్లిని? అతను పరిమళను నిశితంగా చూస్తూ అడిగాడు. పెళ్లిరోజు ఆమె వదనం ఇంకా గుర్తుకొస్తూనే ఉంది. వారికోసం, నాకోసం కూడా అంది అతని కళ్ళలోకి చూస్తూ. సంతోషం. మనం తొందరలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నా మనసంతా ప్రాజెక్టు మీదే ఉంది. అనంత్ వెళ్ళాక పరిమళ అనుకుంది, ఏం చెప్తాడు? లాస్య అన్నట్లు నేను. పరిమళ బాధగా కళ్ళు మూసుకుంది. పరిమళ బెంగళూరుకి వచ్చింది. బిజీ షెడ్యూల్లోనూ తన కోసం ఓ రోజు కేటాయించింది లాస్య. ఇప్పుడు లాస్య గదిలో వారిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. అయ్యిందా శోభనం? అదోలా అంది లాస్య. కాలేదు ముభావంగా చెప్పింది పరిమళ. అందుకనే ముందుగానే హెచ్చరించాను.
కోర్స్ అది చివరి నిమిషంలో. నువ్వే ధైర్యం చేయలేకపోయావు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అడిగింది లాస్య. నేనింకా అతన్ని గే అనో నపుంసకుడు అనో కన్ఫర్మ్ చేయలేదు. సో అంది లాస్య ముఖం చిట్లించి. అసలు ఓ వ్యక్తి గురించి అలాంటి నిర్ణయానికి రావటానికి నీకున్న ఆధారం ఏమిటి? అనంత్ నీకు ముందే తెలుసా? పోనీ నీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా అనంత్తో అంత దగ్గర పరిచయం ఉందా? నా జీవితం నాశనం అవుతుందనుకున్నప్పుడు ఓ అరగంట నాకివ్వలేకపోయావా? జీవితం అంటే అంత లోకువా? లాస్య ముఖం వివర్ణమైంది. ఒకవేళ అదే నిజం అనుకొని నువ్వు చెప్పినట్లు చేస్తే ఓ మగవాడి జీవితం రోడ్డున పడింది కదా, పరిమళ అంది. సో అనంత్ మగవాడు అంటున్నావు. ఆ తొందరే వద్దంటున్నాను. పెళ్లిపీటల మీద అనంత్ నన్ను చూసి కంగారు పడ్డాడు. అప్పుడు తనకి 2 రకాల అనుమానాలు వచ్చి ఉంటాయి. మొదటిది, నేనింకెవరన్నా ప్రేమించి ఉంటానని. రెండవది, నేను కూడా ఓ స్త్రీతో కలిసి బతకవచ్చని. అలా అనుకున్నాడా? మనుషుల ముఖం చూసి ఎవరు గే అనో లెస్బియన్ అనో చెప్పగలమా? ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య పెరుగుతుంది. నీ మాటల్లో అది చట్టబద్ధం కదా. నన్ను విమర్శించడానికొచ్చావా? ఫజిల్ ఇంకా పూర్తి కాలేదు. అనంత్ ఏ రకానికి చెందినవాడో ఇంకా తెలియదు. మా శోభనం ఇంకా జరగలేదు. అతను వాయిదా వేస్తున్నాడంటే అర్థం కావడం లేదా? అంది లాస్య. సావధానంగా వినడం నేర్చుకో లాస్య. మిగతా చర్చ అనవసరం. అనంత్ ఎలాంటివాడైనా కావచ్చు. అతనిలో నువ్వు చెప్పిన ఏ లక్షణం ఉన్నా రేపటి నా జీవితం గురించి నాకు అవగాహన ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? అనంత్ మీద నువ్వు చేసిన ఆరోపణలకు నాకు ఆధారాలు చూపించాలి. అవి చెప్పకపోతే నిజంగా నాకు అన్యాయం చేసిన దానివి అవుతావు. ఇంకో మాట కూడా అంటున్నాను. నువ్వు నా అనుకూల శత్రువువి అనుకుంటున్నాను అంది పరిమళ. పరి, నేను చేసింది మంచో చెడో నాకు తెలియదు. అనంత్ నాకు పరిచయం లేని వ్యక్తి. ఆ రోజు అతని ఫోటో చూస్తున్నాను. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. అప్పుడు నా కొలీగ్ అతని ఫోటో చూసి అడిగింది, ఎవరితను అని. నా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతుంది అన్నాను. వెంటనే మై గాడ్ అంది. ఇతను నీకు తెలుసా అని అడిగాను. హౌ కెన్ ఐ ఫర్గెట్ హిమ్ అంది. అప్పుడు ఆమె చెప్పిన మాటలు నీకు చెప్పాలి అంది లాస్య. తర్వాత నువ్వు మాట్లాడలేదా? తను ముంబైలో ఉంటుంది. అక్కడ నుండి రకరకాల పనులు. కాంటాక్ట్ చేయటం కుదరలేదు. ఆమె పేరు నాకు కావాలి. తన ఫోటో ఉందా? ఉంది, నీకు పంపిస్తాను. అయినా నువ్వు మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను అంది లాస్య. పరిమళ తల ఊపింది. నెలన్నర గడిచిపోయింది. ఆ రోజు శోభనం ఏర్పాటు చేశారు. ఉద్వేగంతో గదిలోకి అడుగుపెట్టింది పరిమళ. ఆమె చేతులు అందుకొని మంచం మీద కూర్చోబెట్టాడు అనంత్. పరిమళ, మనం ఒకటి కావటానికి ఇన్ని రోజుల సమయం తీసుకుంది. ముందు నాకు ఓ విషయంలో నీ వివరణ కావాలి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? పెళ్లి జరిగినప్పటినుంచి నువ్వు ఎందుకంతగా అదోలా ఉంటున్నావు? నేనంటే ఇష్టం లేకపోయినా, మరేదైనా కారణం ఉన్నా చెప్పు. మనం స్నేహితుల్లా విడిపోదాం అన్నాడు అనంత్. పరిమళకు మళ్లీ ఎక్కడో అనుమానం. మాట్లాడు పరిమళ అన్నాడు అనంత్. అప్పుడు పరిమళ తన ఫోన్ తీసుకొచ్చి, ఈ అమ్మాయి మీకు తెలుసా అంది. అనంత్ ఆమెను చూశాడు. అతడి ముఖంలో కనిపిస్తున్న మార్పులను గమనిస్తోంది పరిమళ. తెలుసు, మర్చిపోవటం కష్టమే అని ఫోన్ పక్కన పెట్టాడు. ఈమె మరో స్నేహితురాలు నేను కలిసి ఓ గదిలో ఆ రాత్రి ఉండాల్సి వచ్చింది. వాళ్లంతా మోడ్రన్ గర్ల్స్. అసలు అలాంటి సందర్భం రావటమే విచిత్రం. ఓ పని మీద వెళ్లాను. అక్కడ హోటల్ గదులు లేవు. అడ్జస్ట్ కావాల్సొచ్చింది. ఆ రోజు ఈమె తన కోరిక తీర్చమంది. నేను ఒప్పుకోలేదు. ఇందులో తప్పేముంది, ఇది ఫిజికల్ నీడ్ కదా అంది. నన్ను గాఢంగా హత్తుకుంది, కవ్వించింది. నేను నిగ్రహించుకోవడం కష్టమైంది. అప్పుడు నేనే తనతో చెప్పాను, నేను గే అని. ఆ మాటలు వింటున్న పరిమళ కళ్ళు పెద్దవయ్యాయి. నా దిండు తీసుకుని ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాను. నేను ఈ తరానికి చెందినవాణ్ణి కాకపోవచ్చు. పెళ్లి పట్ల, దాంపత్య జీవితం పట్ల
నాకు కొన్ని గొప్ప అభిప్రాయాలున్నాయి. భార్యాభర్తల అనుబంధం గొప్పది. ఇంకొకరు వారి మధ్యకు రాకూడనిది, పవిత్రమైనది. ఎవరు ఏ రూల్స్ బ్రేక్ చేసినా అది వారిష్టం. నేను ఇంకొకరిని విమర్శించాలనుకోను. గేలు, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్స్ అందరూ మనుషులే అన్నాడు అనంత్. పరిమళ అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. అనంత్ చిరునవ్వుతో వింటున్నాడు. ఆమె చెప్పడం పూర్తయింది. పరిమళను దగ్గరకు తీసుకున్నాడు. నన్ను గే అనే పదమే కాపాడింది. ఇంకా నపుంసకుడు అన్న బిరుదును కూడా వదిలించుకోవాలని అనుకుంటున్నాను, నువ్వు సహకరిస్తే అన్నాడు చెవిలో. పరిమళ అతని హృదయం మీద వాలిపోయింది. రాత్రి కరుగుతూనే ఉంది. ఫోన్ అందుకుంది లాస్య. లాస్య, మా శోభనం దివ్యంగా జరిగిపోయింది. నీ కొలీగ్ కోరుకునే మగాడు అనంత్ కాకపోవచ్చు, కాని అతను ఓ మంచి భర్త. భార్యను మాత్రమే ప్రేమించి తనతోనే జీవితాంతం ప్రయాణం చేయాలనుకునే పాతకాలపు అబ్బాయి. ఐ లవ్ హిమ్ అని ఫోన్ కట్ చేసింది పరిమళ.